శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ పరాభావనామ సంవత్సరము ఆషాఢమాసము జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరుగుతుంటారు ఈ మాసమంతా. అనుకోని గాని, అనుకోకుండా గాని దైవ దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే దైవ దర్శనం లేకుండా ఉండలేరు ఈ యొక్క మాసం. అంటే ఒక మాట ఉంటుంది గదా! దేవతలే పిలుచుకుంటారు దర్శనానికి అన్నట్టుగా, ఆ విధంగా మిథున రాశి వాళ్ళందరినీ కూడా దేవుడే దర్శనాలకు పిలుచుకుంటాడు. కాబట్టి దైవ ఆధీనంలో ఉంటారు కాబట్టి మీకు నరదిష్టి గాని, నరఘోష గాని ఎటువంటి బాధ ఉండదు. అదే విధంగా మీరేదైనా పని తలపెట్టారంటే తప్పకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశీయానం కోసం ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు దొరుకుతాయి. వ్యాపారంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి అవకాశాలున్నాయి. రాజకీయ పరంగా గూడా కొంతమందికి ఆసక్తిగా అవకాశం ఉంది. ఇలా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా లాభాలు ఈ యొక్క మిథున రాశి వారికున్నాయి. కావున మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ఎంతో మేలు.